ఎలక్షన్స్ రాబోతున్న కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క రోజు దినదిన గండం కింద మారుతుంది జగన్కి. అయితే ఆడపిల్లల ఉసురు ఏ రకంగా తగులుతుందో అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, వాడినటువంటి ఒక బ్రహ్మాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా లోతుగా గుచ్చుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు అవి కాకుండా వీటి పైగా సౌభాగ్యమ్మ గారి యొక్క బహిరంగ లేఖ ఇప్పుడు మాత్రం పెద్ద చర్చనీయాంశం కింద మారింది. అయితే జగన్కి, అవినాష్కి ఇవి మింగుడు పడతలేదు. అయితే ఆ లేఖలో ఏముంది, జగన్ని ఏమని అంటున్నారు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు సౌభాగ్యమ్మ గారు చిన్నాయన్ని గొడ్డలి వేటితో చిన్నాయన్ని పక్క జరిపినటువంటి ఒక అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నటువంటి ఒక జగన్కి ఒక బహిరంగ లేఖ అయితే రాశారు సౌభాగ్యమ్మ గారు, వివేకానందరెడ్డి గారి యొక్క సతీమణి. సో ఆవిడ రాసిన లేఖ ఏంటి, ఇది నిజంగా బ్రహ్మాస్త్రం కన్నా సరే చాలా పదునగా ఉందా అంటున్నారా, లేదంటారా? ఇది పెద్ద సంచలనం అని చెప్పాలి. ఇప్పటిదాకా ఏంటంటే అన్నదమ్ముల మీద చెల్లెళ్ళు బయటకు వచ్చి, సునీత కానీ షర్మిల కానీ బయటకు వచ్చి బహిరంగ విమర్శలు చేయటం అని ఒక ఎత్తు అయితే, ఇవాళ సౌభాగ్యమ్మ గారు మొన్నేమో మేనత్త గారు ఆయనకి సపోర్ట్గా ఒక వీడియో రిలీజ్ చేస్తే దాని మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు సౌభాగ్యమ్మ గారు లేటెస్ట్గా ఒక బహిరంగ లేఖ అస్త్రాన్ని సంధించారు. ఎవరి మీద? తన జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారికి ఈవిడ పిన్నమ్మ, స్వయాన పిన్నమ్మ. మొన్నేమో స్వయాన మేనత్ అన్నారు. కాబట్టి అంటే బంధువర్గాల వాళ్ళు కూడా రాజకీయ రంగంలోకి వస్తున్నారు. అంటే ఇది ఒకళ్ళు ఎదుర్కోవాలంటే తప్పదు. వాళ్ళ మీద నిందలు వేసినప్పుడు దాన్ని కౌంటర్ చేయాలన్నా, ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి కూడా ఇవి ఉండాలి. ఆవిడ ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి ఏంటంటే అవి చూద్దాం. 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన ఎంత అనుభవించుంటావో నీకు తెలుసు. అంటే ఒక బాధ అనేది ఎలా ఉంటుంది తండ్రి చనిపోతే అనేది నీకు తెలుసు, కాబట్టి నేను గుర్తు చేస్తున్నాననే మాట ఆవిడ వాడారు. అలాగే 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది అని దానికి సమాధానంగా చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన అంశం. అంటే 2019లో వివేక గారి హత్య అయితే ఏదైతే ఉందో అదే కరెక్ట్ టైంకి వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ తర్వాత 2019 నుంచి ఖచ్చితంగా సీఎంగా ఉన్నది మాత్రం జగన్మోహన్. అయితే సొంత అన్న సీఎంగా ఉన్నప్పుడు ఈ హత్యని తేల్చాల్సినటువంటి ఒక బాధ్యత కూడా జగన్మోహన్ మీద. అంతేగా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి నిజంగా నిందితుల్ని మరి శిక్షించాలి కదా. ఎందుకు శిక్షించాలా? వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది అది. అయితే తనకి పడిన గులకరాయి మాత్రం 2 రోజుల్లో పట్టేసుకున్నాడు నిందితుడు. అసలు రాయి అనేది దొరకలేదు. ఇక్కడ గొడ్డలి అవన్నీ కూడా దొరికిపోయాయి. కానీ ఇక్కడ రాయి దొరకనటువంటి ఒక నిందితుడు మాత్రం 2 రోజుల్లో దొరికాడు. ఈ 5 సంవత్సరాలలో కనీసం ఎవరు ఏంటి అనేది పిలిచి కనీసం దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడలేదనేదే సునీత గారి యొక్క ఆరోపణ. సో దానికి ఇంకా ఎక్కువ బాధ అవుతుంది. అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్కసారి కూడా కూర్చోబెట్టి మాట్లాడలేదు మమ్మల్ని అనేది తను చాలాసార్లు బాధపడు. అవును. ఇంకొకటి ఏంటంటే మన కుటుంబంలోనే హత్యకు గురి కావటం అనే మాట. హత్యకు కారణమైన వాళ్ళకు నువ్వు రక్షణగా ఉండటం, అంటే అవినాష్ రెడ్డికి నువ్వు రక్షణగా ఉండటం, ఇది ప్రశ్నించింది ఆవిడ. అలాగే నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నను ఈ విధంగా ఎలా చేశారు, మీకు మనసు ఎలా ఒప్పింది అనేది ఆవిడ ఆవేదన. అంటే ఇంకోటి, వివేకం సినిమా చూస్తున్నప్పుడు అందరు ప్రజలకు కూడా అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ అంటే తల్లిలాగా చూసుకునేటువంటి ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తల్లిలాగా భావించే కాంగ్రెస్ని రాజశేఖర రెడ్డి గారు పోయారు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే మటుకు అసలు ఇవన్నీ జరిగేవి కావాలని చెప్పేసి కొంతమంది అంటుంటే, లేదు రాజశేఖర రెడ్డికి పోయిన తర్వాత ఆయన కూడా తల్లిలానే భావించారు కాంగ్రెస్ని. కానీ ఇవన్నీ కూడా వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది అసలు చాలా ఘోరాతి ఘోరం అని చెప్పేసి అంటారు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ బాగా బాధ కలిగించింది ఏంటంటే, నీ మీడియా, నీ పత్రిక, నీ టీవీ, వీటితో పాటు నీ సోషల్ మీడియా కానీ, నీ పార్టీ వర్గాలు కానీ తీవ్ర రూపంలో దీన్ని మాట్లాడటం, ఈ ఇష్యూని, దీన్ని అటాక్ చేయడం, మళ్ళీ ఇది అరెస్టులు చేయకపోగా దీన్ని మళ్ళీ సమర్థించుకుంటూ మీరు ఈ రకమైన ప్రచారం చేయటం కూడా ఆమెకు బాధ కలుగుతున్నట్టుగా ఆవిడ రాసింది. ఇది నీకు తగునా అంటూ ఆవిడ ప్రశ్నించింది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్టు?
నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అనే క్వశ్చన్ కూడా ఆవిడేసింది. అలాగే సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఏంటి? అది కాక ఈరోజు నామినేషన్ జరుగుతున్నటువంటి ఒక పర్వంలో కూడా జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాత్రం నిజంగా సీమలో ఈ మాటలు పనికిరావు. ఎందుకంటే ఆడపడుచులకు కావచ్చు లేకపోతే మహిళలకు కావచ్చు చాలా గౌరవం ఇచ్చేటువంటి ఒక ప్లేస్ అనేది మనకు సీమ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఇద్దరు వాళ్ళ యొక్క కొంగు పట్టి మాకు ఓట్లు వేయండి అన్నప్పుడే అక్కడితో పూర్తి డ్యామేజ్ జరిగిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడిని కలుస్తానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు పసుపు చీర కట్టుకొని వెళ్ళినావు అని చెప్పేసి చీరల గురించి కూడా చెల్లి చీర గురించి కూడా మాట్లాడినటువంటి ఒక జగన్కి ఇంకెంతటి పరాభవం జరుగుతుందనేది ఖచ్చితంగా ఓటు రూపంలో తెలియజేస్తారు. ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యునిగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం అనే ఇంకో ప్రశ్నని ఆవిడ సంధించారు. ఇంకా బాధించే అంశం ఏంటంటే హత్యకు కారకులైన అయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నువ్వు కల్పించడం ఇది సమంజసమా? మళ్ళీ అవినాష్ రెడ్డి పోటీ చేయడానికి నువ్వు అవకాశం కల్పించడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆలోచించదగిన అంశం కదా. ఖచ్చితంగా ఆరోపణలు ఉన్నప్పుడు కనీసం తేలినప్పుడు పక్కన పెట్టాలి. అవును అవును. మళ్ళీ నువ్వే నిర్ణయించావంటే అక్కడ అతను నేరం చేయలేదనేది అర్థమవుతుంది కదా. అతను నేరం చేయలేదని నువ్వు భావిస్తున్నట్టుగా అర్థం వస్తుంది. అదే అంశాన్ని ఆవిడ ప్రస్తావించారు. అదిగాక ఈరోజు నామినేషన్ ప్రచారంలో కూడా తను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మాకు సంబంధించిన కొంతమంది బంధువులు మా మీద ప్రత్యర్థులు ఎవరైతే పార్టీ ఉన్నాయో వాళ్ళ అండదండలు చూసుకొని మా మీద ఆరోపణలు చేస్తుంది. అంటే బంధువులు అంటే ఎవరు? తల్లి, చెల్లి, చిన్నాయన కూతురు లేదా చిన్నాయన భార్య, వీళ్ళు బంధువులట. అదే అవినాష్ రెడ్డి వచ్చేసి నా తమ్ముడికి మీరు భారీ మెజారిటీతో ఓట్లు వేయాలని, అంటే సొంత ఇంట్లో కుటుంబం వాళ్ళేమో బంధువులు అయిపోయారు. హత్య చేసి పక్కన ఉన్న అతనేమో సొంత తమ్ముడు అయిపోయాడు, భారీ మెజారిటీతో గెలిపిండి అంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అదే ఆవిడ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు హత్యకు కారణమైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం ఆలోచన చేయమని ఆవిడ కోరుతుంది. నిన్ను ప్రార్థిస్తున్నాను, నిన్ను వేడుకుంటున్నాను, ఒక దేవుణ్ణి కోరినట్టుగా ఆవిడ ప్రార్థించింది. రాగద్వేషాలకు అతీతంగా నువ్వు పరిపాలన చేస్తావని ప్రమాణం చేశావు కాబట్టి నువ్వు అది నిజంగా నిలబెట్టుకో, న్యాయంగా ధర్మంగా వ్యవహరించు అంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేయటం అనేది శోచనీయమని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే యంగ పిల్లలు వచ్చారు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మేనత్త గారేమో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా నిలబడ్డారు, ఇన్ని విజయమ్మ గారేమో అమెరికా వెళ్ళిపోయారు, మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటూ, మళ్ళీ సౌభాగ్యమ్మ గారేమో ఇలా ఒక బహిరంగ లేఖని ఆయన మీద ప్రయోగించారు. ఇది ఆ ఫ్యామిలీలో జరుగుతున్న ఒక ఇంటర్నల్ వార్. అంటే సొంత కుటుంబంలో తండ్రి లేడు, చిన్నాయన లేడు, ఇంటికి పెద్ద దక్కి ఎవరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. అలాంటి మొగదిక్కున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేయడం, ఉన్న తల్లేమో మౌనంగా యుఎస్లో ఉండడం, చెల్లెళ్ళు ఇద్దరు కావచ్చు లేదా చిన్నమ్మ కావచ్చు ఇలా బయటికి బహిరంగంగా పడితే ఖచ్చితంగా సీమలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈసారి పరాభవం తప్పదనుకోవచ్చా జగన్కి? 100% క్లారిటీ అయిపోతుందండి. ఇది అందరూ తెలిసింది, జనానికి తెలిసిపోయింది అందరికీ. జగన్ అంతా ఎరుక ఏం జరిగిందనేది, జగన్ చేసిన పని ఏంటి అనేది. అది తెలిసినప్పుడు తెలిసి ఎలా సమర్థిస్తారు దాన్ని? జనం సమర్థించరు. మీ పార్టీ వాళ్ళు సమర్థించుకుంటారే కానీ జనం అయితే సమర్థించరు, దీన్ని ఎవరు సమర్థించరు. సో చూద్దాం సార్, మొత్తానికి రాయలసీమలో ఇలాంటి ఆడపిల్లల ఉసురు మాత్రం ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. సో వీటన్నిటికీ గుణపాఠం పడాలి అంటే మటుకు ఖచ్చితంగా జగన్కి ఓటు ఎవరు వేయొద్దని చెప్పి అయితే సౌభాగ్యమ్మ, షర్మిల, సునీత అంటున్నారు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది.